హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జు చెరీ ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక స్వీట్ చేసి చూపిస్తాను. మీకు ఎవరికైనా దీని పేరు తెలిస్తే చెప్పండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ పాలని, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి. మనకి పల్లెటూరులో ఉండే వాళ్ళైతే కనుక గేదె పాలు చిక్కగా ఉంటాయి కదా, అవి వేసుకుంటే బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వీటిని బాగా మరగనివ్వాలి. అలాగే వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్కేనండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఆ పాలను మరిగించుకోవాలండి. ఈ పాలు ఇప్పుడున్న క్వాంటిటీకి సగం అయ్యే వరకు మరిగించుకోవాలండి. అంటే ఇప్పుడు మనం 1/2 లీటర్ తీసుకున్నాం కదా, అది 1/2 లీటర్ అయిపోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న పాలు మరిగేలోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక నిమ్మకాయని పిండుకోవాలండి. గింజలు లేకుండా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నిమ్మరసానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు నిమ్మరసం ఒక 2 టీ స్పూన్స్ ఉన్నదనుకోండి, వాటర్ 4 టీ స్పూన్స్ అనమాట, అలా వేసుకోవాలి. ఈ గిన్నెలో పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఫ్లేము లో చేసుకోవాలండి. చేసుకుని ఇప్పుడు ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా నిమ్మరసం, అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పాలన్నీ విరిగిపోతాయి అన్నమాట. మీకు ఒకవేళ నిమ్మరసం అంటే నిమ్మకాయ లేదనుకోండి, వెనిగర్ ఉండడం అయితే కనుక వెనిగర్ వేసుకున్నా కూడా పాలు వెంటనే విరిగిపోతాయండి. ఈ పాలు విరిగిన తర్వాత వీటితోటి మనం పన్నీర్ తయారు చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు ఇంత ప్రాసెస్ నేను చేయలేను, లేదు నాకు టైం లేదు అనుకుంటే కనుక దీని బదులుగా పన్నీర్ యూస్ చేసుకోవచ్చండి. కాకపోతే పన్నీర్ ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి, లేదంటే స్వీట్ టేస్ట్ అంత బాగా రాదండి. పక్కనున్న గిన్నెలో పాలు విరిగేలోపు మనం ఈ పక్కన కడాయిలో ఉన్న పాలను స్పాచులా తోటి బాగా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి పాలు కూడా తొందరగా ఆవిరైపోయి మనకి చిక్కగా అవుతాయండి. పాలు చూసారు కదండి ఎలా విరిగిపోయాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాల తర్వాత వీటిని ఫిల్టర్ చేసుకుని పన్నీర్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో బాండీలో ఉన్న పాలను కూడా కలుపుతూ ఉండాలండి, లేదంటే వడగంటేస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకోవాలండి. అందులో జనరల్గా మస్లిన్ క్లాత్ వేసుకుని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు పన్నీరు. నా దగ్గర మస్లిన్ క్లాత్ లేదు కాబట్టి కాటన్ది హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, అది వేసానండి. మీ దగ్గర మస్లిన్ క్లాత్ కానీ లేదంటే మన మెత్తగా ఉండే కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నా పర్లేదు. అవి వేసుకుని ఈ పాలని అందులో వేసేసుకుంటే పైన పన్నీర్ ఉండిపోయి పాలన్నీ కిందకి దిగిపోతాయండి. ఈ పన్నీర్ ఫిల్టర్ అయ్యే లోపు పక్కన బాండీలో ఉన్న పాలను కలుపుతున్నాను చూడండి. ఇవి చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసినాయండి. అంటే 1/2 లీటర్ వేసాం కదా, ఇప్పుడు 1/2 లీటర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కాసేపు చల్లారనివ్వాలండి. అంటే గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇందులో పాలన్నీ దిగిపోయి పన్నీర్ ఉండిపోయింది కదా, అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. నీళ్లు వేసి ఇలా గరిటెతోటి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక విరగడం కోసం అందులో నిమ్మరసం వేసాం కదా, ఆ నిమ్మరసం అలా ఉండిపోతుంది అనమాట. అదే వాటర్ వేసినప్పుడు అది దిగిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒక 2 సార్లు మంచినీళ్ళతోటి వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా తీసుకుని వాటర్ అనేది పోయే వరకు పిండుకోవాలండి. మనకి ఎంత కుదిరితే అంత ఇలాగా గరిటెతోటి పిండుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అవి కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, వీటిని మనం వేస్ట్ చేయక్కర్లేదండి. వాటిని కర్రీస్కి కానీ లేదంటే చపాతీ రోటీలు కలుపుకోవడానికి కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం తీసుకున్నానండి. నేను షుగర్ వేయను, బెల్లంతోనే చేశాను స్వీట్. బెల్లం ఎంతంటే ఒక 3/4 కప్ తీసుకున్నానండి. 3/4 కప్కి కొంచెం ఎక్కువ, 1 కప్పుకి తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మేము స్వీట్ తక్కువ తింటాము. సో మీకు స్వీట్ నార్మల్గా తినేవాళ్ళు అయితే కనుక ఒక ఫుల్ కప్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక పాలు చల్లారి పెట్టుకోవాలని చెప్పాను కదా, అవి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారిన తర్వాత ఈ బెల్లం అందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఎలా అంటే మనకి బెల్లం మిగలకూడదు, అందులో మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఒకవేళ మీకు పాలు ఈలోపు కనుక బాగా చల్లారిపోయినాయి అనుకోండి, జస్ట్ ఒకసారి స్టవ్ ఆన్ చేసి గోరువెచ్చగా అయ్యేలా చేసుకోండి. చేసుకుంటే ఇలా నీట్గా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 15 వరకు జీడిపప్పులు తీసుకోవాలండి. తీసుకుని అలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగాను. ఇక్కడ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మన పన్నీరు మన కర్రీకి ఎలా చేస్తామో అంత గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం పాలల్లోనే వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదిగోనండి ఇలా రెడీ అయ్యింది. మీరు చెప్పాను కదా, మీకు కనుక ఇదంతా ప్రాసెస్ చేయలేకపోతే స్కిప్ చేసి డైరెక్ట్గా పన్నీర్ని
యూజ్ చేసుకోవచ్చండి. అంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. దాన్ని ఇలా మిక్సీ జార్‌లో వేసి ఆ జీడిపప్పుతో పాటు బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి ఎంత మెత్తగా అయిందో. మీరు నీళ్ళేమి యాడ్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా అలా మెత్తగా అయిపోతుందండి. దాన్నిప్పుడు ఈ బెల్లం కలుపుకున్న పాలున్నాయి కదా! అందులో వేసుకున్నానండి ఆ పేస్టు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని, ఈ పేస్ట్ అంతా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. కానీ ఈ ప్రాసెస్‌కి ముందుగా నేను ఒక బేకింగ్ ట్రే తీసుకున్నానండి. అదే బ్రెడ్ మౌల్డ్ ఉంటుంది కదా! అది తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేశాను. ఎందుకంటే మనం అది మిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి మధ్యలో ఆపడానికి లేదండి. సో, ముందుగానే ఇది రెడీ చేసి పెట్టుకున్నాననమాట. ఇది గ్రీస్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్ ఇందులో వేసినప్పుడు అంటుకోకుండా ఉంటుందండి. మౌల్డ్ అనే అవసరం లేదండి. మీకు ఏది ఉంటే అందులో చేసుకోవచ్చండి. గిన్నె గానీ, ప్లేట్ కానీ ఏదైతే అది. ఇప్పుడు ఈ పాలల్లో ఈ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అలాగే ఒక టీ స్పూను యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి. ఇంకా ఇది తిప్పుతూనే ఉండాలండి. తిప్పుతూ ఉంటే గనుక మనకి చాలా ఫాస్ట్‌గా అది దగ్గర పడిపోతుంది. యాక్చువల్‌గా నేనిక్కడ ఏం చేశానంటే మిక్సీ జార్‌లో ఉన్న జీడిపప్పు, పన్నీర్ ముద్ద ఉంది కదా! అది వేసేసిన తర్వాత అందులో మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ వేసి అది కడిగి అది వాటర్ కూడా ఇందులో వేసేసానండి. దానివల్ల ఏమైందంటే కొంచెం వాటరీగా అయ్యింది. సో, కొంచెం టైం ఎక్కువ పడుతుందనమాట. యాక్చువల్లీ మిక్సీ జార్‌లో వాటర్ ఇందులో యాడ్ చేయక్కర్లేకుండా వాటిని కర్రీలో ఇందులోనే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. బట్ నేనింక ఆల్రెడీ వేసేసాను కదా! ఇదిగోనండి ఆల్మోస్ట్ మనకి స్వీట్ దగ్గర పడిపోయింది. చూసారు కదా! అందులో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయినియి. ఇది మొత్తం బాగా దగ్గర పడి కొంచెం గట్టిగా అయ్యి ప్యాన్ నుంచి విడిపోవాలండి. అప్పుడు మనకి స్వీట్ రెడీ అయినట్టనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడిపోతుంది మొత్తం. ఇదిగో చూసారా ఎలా ముద్దలాగా అయిపోయిందో? ప్యాన్‌కి కూడా అంటుకోవట్లేదు కదా! ఇంక అంతేనండి మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇందాక గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్ ఉంది కదా! అందులో వేసుకోవాలండి. దీన్నిప్పుడు స్పాచులా తోటి మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన నట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అన్ని పిస్తాచియోస్ మాత్రమే వేశాను. ఎందుకంటే ఆల్రెడీ జీడిపప్పు మనం స్వీట్‌లో వేసాం కదా! సో, ఓన్లీ పిస్తాచియోస్ కట్ చేసి వాటిని వేసుకుంటున్నాను. ఇలా వేశాక వాటిని స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. లేదంటే అవి రాలిపోతాయి కదా! ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి స్టిక్ అవుతాయన్నమాట. గార్నిషింగ్ తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే అది చల్లారుతుందండి. అప్పుడు కట్ చేయడానికి వస్తాయి. వేడిగా ఉండగా కట్ చేయొద్దు. కట్ చేస్తే గనక చాకుతో పాటు అంటుకుపోయి వచ్చేస్తాయండి. అవి పీసెస్ కట్ అవ్వనమాట. ఇదిగోనండి చల్లారిపోయింది. కట్ చేసేస్తున్నాను. ఇవి కట్ చేసేసుకొని నీట్‌గా ఒక ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ స్వీట్‌ని నేను దీపావళి కోసం చేశానండి. మా నైబర్స్‌కైతే చాలా నచ్చినాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో అందరికీ పెట్టండి. చాలా అంటే చాలా నచ్చుతుంది. మీకింకా స్వీట్ షాప్‌కి వెళ్ళాల్సిన పని లేదు. మీ దగ్గర గనుక ఫ్రెష్ పన్నీర్ ఉన్నట్లయితే ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా అయిపోతుందండి. నేనేంటంటే పన్నీర్ అవైలబుల్‌గా లేని వాళ్ళ కోసం అని చెప్పి పన్నీర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూపించాను అంతేనండి. ఓకేనండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థాంక్ యూ సో మచ్.